భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురంలో అప్పుల భారంతో రెడ్డబోయిన సుమంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇల్లందులో డ్రైవర్గా పనిచేస్తూ కిరాయిలు సరిగా లేక జీవనం కష్టం కావడంతో పోషణ కోసం అప్పులు చేస్తూ అవి తీర్చడం భారంగా మారడంతో ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానిక కౌన్సిలర్ వారా రవి తెలిపారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురం నందు 20 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి రెడ్డిబోయిన సుమంత్ గారు రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకి గల కారణం ఏమిటంటే ఇక ఆర్థిక ఇబ్బందుల వలన ఆటో సరిగ్గా నడకపోవడం, ఈఎంఐలు భారమై మరి వారు రాత్రి సుమారు 3 గంటల టైంలో మరి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. వారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి ఆడపిల్లలకి జీవనాధారం లేకుండా చేసినటువంటి రెడ్డిబోయిన సుమంత్ గారి కుటుంబాన్ని కూడా మరి ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున వచ్చి వారికి నివాళులు అర్పించి వాళ్ళు కూడా కొంత డబ్బులు యూనియన్ తరపున అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వారి కుటుంబాన్ని మరి ఆర్థికంగా మరి ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటే ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. రెడ్డిబోయిన సుమంత్ సుమారు 20 సంవత్సరాల నుండి కూడా ఆటోనే జీవనాధారంగా సాగుతున్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఈఎంఐలు, ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా అప్పులు